యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైన ప్రభుత్వం. పెదపాటి కళ్యాణి కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైన ప్రభుత్వం అని టీడీపీ పార్లమెంటరీ కమిటీ సెక్రటరీ పెదపాటి కళ్యాణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ దాడుల సంస్కృతి గత వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే చెందిందని ఆమె అన్నారు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు ఇంటి వద్ద జరిగిన సంఘటన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని అనడం కరెక్ట్ కాదు అన్నారు. దాడులు కక్ష సాధింపు చర్యలు అనే మాట అన్నప్పుడు మీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ఇప్పటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద చేసిన చర్యకు మీ భాషలో ఏం పేరు పెడతారని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. నేను అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీలో సెక్రటరీగా పనిచేస్తాను ప్రస్తుతం. నా పేరు కళ్యాణి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంటి మీద దౌర్జన్యం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే దాని మీద ఈ డిబేట్లు అయితేనేమి ఇవన్నీ పెట్టి అది చాలా తప్పు, కక్ష సాధిస్తున్నారు కూటమి నాయకులు అని చెప్పేసి అంటున్నారండి. అయితే నేను సూటిగా వైసీపీ నాయకుల్ని అడుగుతున్నాను ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఇంటి మీద జరిగింది మాత్రమే దాడా? ఒకనాడు అయ్యన్న పాత్రుడి గారి ఇంటి మీద జరిగింది దాడి కాదా? గోడ కోల్చడం దాడి కాదా? ఆవేళ ఏమైంది? పండగ చేశారు అయ్యన్న పాత్రుడి గారి ఇంటి ముందు వైసీపీ నాయకులు. ఓ చిన్నపిల్ల అయ్యన్న పాత్రుడి గారి మనవరాలు 4-5 సంవత్సరాల పిల్లని పోలీసులు ప్రశ్నలతో వేధించి పిల్లని భయభ్రాంతులకు గురి చేస్తే అది వైసీపీ నాయకులు చాలా ధర్మంగా ప్రవర్తించారా? ఆ పిల్ల ఆడపిల్ల కాదా? ఈరోజు రాంబాబు గారి ఇంట్లో రాంబాబు గారి అమ్మాయి ప్రశ్నిస్తుంది, ఎవరో ఉమెన్ హోమ్ మినిస్టర్గా ఉండి కేవలం మైక్ ముందు మాత్రమేనా హోమ్ మినిస్టర్, మేము ఆడవాళ్ళం కాదా అని. అమ్మా, మీ నాన్నగారు ఇంతవరకు రాజకీయం చేసుకొని వచ్చారు కాబట్టి కొన్ని నిజాలు మీకు తెలియకపోయి ఉండొచ్చు. గౌతు శిరీష్ గారిని ఎంత హింస పెట్టి తీసుకొచ్చారో ఆవిడ కూడా ఆడపిల్లే కదమ్మా. అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి భార్య కూడా మహిళే కదమ్మా. అలాగే వాళ్ళ మనవరాలు 4 సంవత్సరాల పిల్ల కూడా చిన్నపిల్లే కదమ్మా. వాళ్ళు ఆ రోజు చేసినవి న్యాయమా అంటే దానికి ఇది ప్రతీకారమా అంటే కాదు, ప్రతీకారం కాదు. ఎప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరి మీదైనా కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టిందా? చేపట్టదు. ఎప్పుడూ కూడా అంటే వైసీపీ నాయకుల తాలూకా స్ట్రాటజీ ఏంటంటే మైక్ ముందుకు వచ్చేసరికి ఊగిపోయి బూతులు మాట్లాడతారు. ఈ బూతుల సంస్కారమే నడుస్తూ వచ్చింది స్టార్టింగ్ నుంచి కూడా. అసెంబ్లీ అవనివ్వండి, రోడ్డు అవనివ్వండి, ఓ మీటింగ్ అవనివ్వండి, ఒక ప్రెస్ మీట్ అవనివ్వండి, ఏదైనా ముందు బూతులు మాట్లాడతారు. అమ్మల దగ్గరికి వెళ్ళిపోతారు, భార్యల దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరు ఊరుకుంటారమ్మా? మీరు ఊరుకుంటారా? మిమ్మల్ని కొట్టాలేదు, తిట్టాలేదు, మీ ఇంటి మీద ఎవరో అల్లరి చిల్లరగా అభిమానులు ఎవరో ఏదో చేస్తుంటారు, దానికి మీరు ఇంత బాధపడుతున్నారు కదా. మరి అలాగే మానసికంగాను శారీరకంగాను హింసపడే వాళ్ళందరూ కూడా అలాగే బాధపడతారు కదా. అది ఇది ఎప్పుడు కూడా రామరాజ్యం నడుస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది న్యాయబద్ధమైన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకి ఆయన వెళ్ళడు, ఏ కార్యకర్తల్ని కూడా వెళ్ళనివ్వరు కూడా. ఆయన ఎప్పుడు చట్టబద్ధంగానే వెళ్తారు తప్ప ఎటువంటి కక్ష సాధింపుల మీద వెళ్ళరమ్మా. ఆయన ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు మహిళలు ఎలా సుఖంగా ఉంటారు, ఎలా ఆనందంగా ఉంటారు, యువత ఎలాగ వాళ్ళని పైకి తీసుకురావాలి అనే దాని మీద ఆలోచిస్తారు. కాబట్టి దాడి జరిగింది కక్ష సాధిస్తున్నారు అనే మాటలు మానేయండి అమ్మా. ఒకసారి గతాన్ని తెలుసుకోండి. 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో తెలుసుకోండి. 5 సంవత్సరాల కాలంలో ఒక పోస్టు, ఒక వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్ను ఫార్వర్డ్ చేసినందుకు 60 సంవత్సరాల మహిళని ఎన్ని హింసలకు గురి చేశారో గుర్తు చేసుకోండి. డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఆయన ఆఖరికి ఈవేళ ఆ తల్లికి కొడుకే లేకుండా అయిపోయాడు. దళితుడే కదమ్మా ఆయన మనిషి కాదా? ఇలాంటివన్నీ కూడా వాటిని దౌర్జన్యాలు, వాటిని అరాచకాలు అంటారు అనే విషయాన్ని తెలుసుకుని కొంచెం మీరైనా ఆలోచన విధంగా మాట్లాడండి అమ్మా.